హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చి సాంబార్ చేస్తున్నాం. ఇడ్లీలోకి ఇడ్లీకి దోశకి సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చి ఒక కప్పు కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి కుక్కర్లో వేసేసి. తర్వాత ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ పోసేయాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ నూనె వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 1/2 అవర్ నాననివ్వాలి. కందిపప్పుని నానితే మెత్తగా ఉడికిపోద్ది. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఒక 4 విజిల్లు రానివ్వాలి. మెత్తగా ఉడికిపోద్ది 4 విజిల్లు వచ్చేస్తే. ఈలోపు పప్పు ఉడికేలోపు ఇప్పుడు మనము కందిపప్పుకి సాంబార్ పౌడర్కి మసాలా రెడీ చేసుకుందాం. ఫస్ట్ వచ్చి స్టవ్ వెలిగించి ఒక బాండిల్ పెట్టుకొని అందులో 1.5 స్పూను కందిపప్పు వేసుకొని, తర్వాత పచ్చెనగపప్పు 1/2 స్పూన్ వేయాలి, మినప్పప్పు 1/2 స్పూన్ వేయాలి. ఇవి దోరగా వేగాలి. దోరగా వేసాక ఇంకొక 1.5 స్పూను ధనియాలు వేసేయాలి. తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక దాల్చిన చెక్క చిన్నది, ఒక అంగుళం దాల్చిన చెక్క వేసేయాలి. వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఒక 1/2 స్పూన్ మిరియాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక స్పూను బియ్యం వేసేయాలి. బియ్యం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 7-8 ఎండుమిర్చి వేసేసి కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ఒక స్పూను ఆవాలు వేసేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇట్లా మళ్ళీ అడుగున మాడిపోతుంటాయి, కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. అవి బాగా వేగాక తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి, చల్లారించుకోవాలి. కొంచెం ఇంగు వేసి ఇలా కలిపేసుకుంటే ఆ వేడికి ఇంగు కూడా బాగా వేడైపోద్ది అనమాట, వేగిపోద్ది. అవి చల్లారేలోపు ఇప్పుడు అవి చల్లారేదాకా ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్, ఒక 3-4 టమోటాలు, 3 టమోటాలు తీసుకున్నాను మీడియం సైజు, ఒక 3-4 బెండకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపిచ్చా దంచుకోవాలి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం సాంబార్ వేంపి పెట్టుకున్నాం కదా మసాలాన్ని, అవి పొడి చేసుకున్నాను మెత్తగా ఇలా. తర్వాత ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని పెద్దది, తర్వాత అందులో కొంచెం నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసేసి ఒకసారి వేగనివ్వాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసి వేగాలి. తర్వాత మనం కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసి కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అవి కూడా వేసి వేగాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేయాలి, కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్. ఇవి సాంబార్కి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఇప్పుడు టమాటా, బెండకాయలు కూడా వేసేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలుపుకొని అందులో సాల్ట్, పసుపు వేయాలి. సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, ఒక స్పూను పసుపు వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగును మాడిపోతూ ఉంటుంది. ఇలా మెత్తగా మగ్గినాక ఇప్పుడు మనం సాంబార్ పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేయాలి. ఫస్ట్ కొంచెం తీసి పెట్టుకొని మొత్తం ఒకేసారి వేయద్దు, కొంచెం వేసేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచి తర్వాత చింతపండు గుజ్జు పోయాలన్నమాట.
చింతపండు పులుసు పోసేసి ఒక 2 నిమిషాలు అట్ట మగ్గనివ్వాలి. ఇట్లా 2 నిమిషాలు ఉడికినాక కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసేయాలి. ఒక గ్లాస్ వాటర్ పోసి ఇవన్నీ బాగా ఉడికే వరకు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు. ఇలా ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొనేసి మొత్తం ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మనకు చిక్కగా మనం పల్స్గా మనకి ఎంతవరకు పల్స్గా కావాలనుకుంటున్నామో అంత. నేనైతే 3 గ్లాసులు పోసేసాను వాటర్. సాంబార్కి ఎంత పలుసన కావాలనుకుంటున్నామో అంత పలుసనే కావాలి. నాకు కొంచెం మసాలా తక్కువ అనిపించింది, మిగిలిన మసాలా కూడా వేసేసాను. కొంచెం సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ కూడా వేసాను. అంతే, అన్నీ సరిపోయి ఇప్పుడు ఒక 10 నిమిషాలు మరగనిచ్చేస్తే అన్నీ బాగా పర్ఫెక్ట్గా సరిపోతాయి. అంతే, వేడి వేడి సాంబార్ రెడీ. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దోశలకి, ఇడ్లీలకి అన్నిటికీ సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే సాంబారు రెడీ అయిపోయింది. ఇలా వేసుకొని తినాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు పెట్టాను, చాలా టేస్టీగా ఉందంటూ చెప్తున్నారు. చాలా బాగుందంటూ తింటున్నారు. వాళ్ళు మొహమాట పడుతూ చెప్తున్నారు అనమాట. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.